హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ కళ్యాణి. అందరూ బాగుండాలి, అందులో మా కుటుంబం ఉండాలని దేవుడు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్, ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే వీడియోకి వచ్చిన లైక్ వేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోతే వీళ్ళిద్దరూ రాజు వేణు వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట. అంటే స్కూల్లో బెస్ట్ ఫ్రెండ్స్. ఇంకా స్కూల్ హాఫ్ డేస్ పెట్టారు కాబట్టి వీళ్ళిద్దరూ కూడా వచ్చారు. వీళ్ళిద్దరితో వీడు కూడా ఉన్నాడు కదా, ఈ ముగ్గురితో ఆడుకోవడానికి ఇలా మన ఇంటికి వచ్చి ఆడుకుంటున్నారు అనమాట. వీళ్ళ ఆటలు ఏంటంటే బొంగరాలు ఎన్ని రకాలుగా తిప్పాలో అన్ని రకాలుగా తిప్పుతూ ఉంటారనమాట. ఇంకా మేమైతే బయలుదేరిపోయాం. ఎక్కడికి ఏంటి అనేది మొత్తం కూడా బ్లాగ్లో వివరంగా చెప్తాను. పిల్లలు వదిలేసి వెళ్తున్నామనే చిన్న బాధ. పిల్లలు వదిలి వెళ్ళడానికి కారణం ఏంటంటే మేము వెళ్ళేది 2 వీలర్ మీద కదా. అదే బస్సో ట్రైనో అయితే ఈజీగా తీసుకెళ్ళిపోవచ్చు. 2 వీలర్ మీద 3 గంటలు ప్రయాణం చేయాలని వాళ్ళని వదిలేసి వెళ్తున్నాం. ఇంకేంటంటే పుట్టింటి వాళ్ళ ఇంటికి వెళ్తుంటే ఆనందం మామూలుగా ఉండదు. ఆల్రెడీ వెంకీ మా అత్తయ్య అయితే అనుకుంటున్నారనమాట, అది పుట్టింటికి కదా వెళ్ళేది, ఆనందం మామూలుగా లేదు, తొందరగానే రెడీ అయిపోతుంది, తొందరగానే వెళ్ళిపోతారు అని చెప్తూ ఉన్నారనమాట. అది కూడా నిజమే కదా. మన పుట్టింటికి వెళ్తే మాత్రం మన ఆడపిల్లలకి ఎంత ఆనందం ఉంటుందంటే మామూలుగా చెప్పలేము, మాటల్లో చెప్పలేము అది. ఎందుకంటే అత్తింట్లో మనం పెళ్ళై 10 ఏళ్ళైనా 5 ఏళ్ళైనా 6 ఏళ్ళైనా 1 ఇయరే అయినా 1 మంతే అయినా సరే అత్తింట్లో ఉండే దారి వేరు. అత్తింట్లో ఏంటంటే మన పెత్తనం, మనకి హస్బెండ్స్ వీళ్ళంతా కూడా ఒక రూల్స్ రెగ్యులేషన్స్ అవన్నీ ఉంటాయి. వాళ్ళకి నచ్చిన పద్ధతుల్లో మనం నడవాలి, మనం పోరాడాలి, మన జీవితాన్ని మనం ముందుకు తీసుకెళ్ళాలి. అదే పుట్టింట్లో అయితే అలా కాదు. మనకు నచ్చినట్టు మనం ఇదవ్వచ్చు, మనకు కావాల్సిందే మనకి ఇదవుతుంది, మనం అడిగిందే మనకి అవుతుంది. మనల్ని బొజ్జగిస్తారు, మనల్ని లాలిస్తారు, మనల్ని పాలిస్తారు. అలాగ మన తల్లిదండ్రులు, మనతో పాటు ఆడుకునే అన్నా చెల్లెళ్ళు వీళ్ళందరితో కూడా ఒక రకమైన హ్యాపీనెస్ మెమొరీస్ ఇవన్నీ గుర్తు చేసుకుంటూ ఒక ఆడపిల్లలకి ఎందుకు ఇలా అని అనిపిస్తూ ఉంటుంది. పుట్టింటి వాళ్ళతో పాటుగా కలిపి ఉండొచ్చు కదా అని. కానీ ఆ అదృష్టం దేవుడు మనకే ఇచ్చాడనమాట. ఎందుకంటే ఆడవాళ్ళమే మనం ఓర్చుకోగలం, మగవాళ్ళు అంత తొందరగా ఎవరిని విడిచిపెట్టి ఉండలేరు, ఓర్చుకోలేరు అనమాట. ఆడవాళ్ళం ఉన్నంత ఇదిగా. అందుకనే పిల్లలకి అనేది మనమే, పిల్లలు పెంచేది మనమే, వాళ్ళని పాలించేది మనమే అని సర్దుకుపోవడం తప్ప ఇంకేం చేయగలం చెప్పండి. ఇంకా ఆడపిల్ల పుట్టిన తర్వాత పెళ్లి చేయకంట మానతారా? పెళ్లి చేశాక అత్తగారింటికి వెళ్ళాక మనం పడాల్సిన పాటలు, మనం చేయాల్సింది జీవిత పోరాటం మనం చేయాల్సిందే కదా. నీకేంటంటే వాళ్ళందరినీ చూడాలన్న ఆనందంలో ఫాస్ట్గా వెళ్ళిపోతూ ఒక చిన్న వీడియో క్లిప్లు అయితే షూట్ చేసుకున్నాను. ఇక్కడ కూడా మాకు ఇటు నుంచి వెళ్ళేటప్పుడు కూడా మాకు చేసింగ్ తయారయ్యారు, ఒక వైఫ్ అండ్ హస్బెండ్. ఇటు నుంచి అంటే విజయవాడ నుంచి చిన్న తిరుపతికి వెళ్ళే దారిలో మాకు చేసింగ్కి ఒక భార్యాభర్తలు తగిలారు. ఇక అక్కడ ఇంకా సేపట్లో వెళ్ళిపోతున్నాము, ఇంకా సేపట్లో వాళ్ళందరినీ చూడబోతున్నాము పెళ్ళిలో అని చెప్పి ఆనందంతో వెలిగిపోతుంది అనమాట నా ఫేసు. ఇంకా కాసేపట్లో పెళ్ళి. మా లెక్క అయితే ముందు రోజే వెళ్ళి ఉండాలి. బట్ కొన్ని రీజన్స్తో వెళ్ళకూడని పరిస్థితుల వల్ల వెళ్ళలేదు. అదన్నమాట సంగతి. ఇక అలా ఇప్పుడైతే వెళ్ళిపోతున్నాం. ఇక నా ఫేస్లో మీరు ఆనందం చూస్తే మీకు అర్థమైపోయింది కదా. ఏ ఆడపిల్లకైనా ఎంతకన్నా ఎక్కడ అదృష్టం వచ్చి చెప్పండి. అత్తింట్లో నుంచి పుట్టింటికి వెళ్ళేటప్పుడు ఎంత పొంగిపోతుందో కదా. ఇంకా దారిలో మాకు ఈ ఫ్లాగ్ కనిపించింది. ఈ ఫ్లాగ్ వీడియో చూస్తూ ఉన్నాను అనమాట. అలా వీడియో తీసుకుంటా ఉన్నాను. కింద చూడండి, పచ్చటి వాతావరణం, పచ్చటి పొలాలు, అరటి తోటలు, కొబ్బరి తోటలు ఎన్ని ఉన్నాయంటే చుట్టూ ఆ ప్రపంచం చూస్తూ ఉండగా మధ్యలో ఆ సూర్యుడు అలా లోపలికి వెళ్ళిపోతూ ఉన్నాడు. చందమామ మేఘాలు దాచేసుకుంటూ ఉన్నాయన్నమాట. చూసేసి దృష్టి పెట్టేస్తామనో ఏమో మరి. ఇక అలా వెళ్ళిపోతున్నాం. అప్పటికి చూడండి క్లైమేట్ ఎలా ఉందో అసలు. ఇలాగా చీకటి పడలేదు. అప్పటికి 6 or 6:30 అయిపోతుంది, అయినా చీకటి పడలేదు. చక్కగా బాగుంది. ఎండాకాలం కదా అందుకనేమో. అయినా విజయవాడలో ఎక్కువ ఎండలు. విజయవాడే అనుకున్నాం, ఈ చిన్న తిరుపతి దాకా కూడా ఎండలు బాగానే ఉన్నాయి. మేము 4కి బయలుదేరితే 6:30 అయిపోయిందనమాట. మేము చిన్న తిరుపతి వచ్చేపాటికి. చూసారా ఈ పొలాలు. పల్లెటూరులో ఉన్న వాళ్ళకి ఎలా ఉంటుందో ఏమో కానీ నేను పుట్టింది పల్లెటూరులోనే, చిపురుపల్లి దగ్గర. పెరిగింది వైజాగ్లో 6 సంవత్సరాల దాకా. తర్వాత అంతా విజయవాడలోనే నాకు. ఇక ఎప్పుడైనా ఇలా ఒకసారి
వెళ్తూ ఉంటాం కదా ఊరు, ఇయర్లీ 2 times అలా వెళ్తూ ఉన్నప్పుడు మాత్రం ఆ క్లైమేట్ని చూసి నాకు అక్కడే ఉండిపోవాలనిపిస్తూ ఉంటుంది. కానీ మన పరిస్థితుల ప్రభావం మనల్ని ఉండనివ్వ పరుగులెట్టిస్తూ ఉంటాయి. ఆ కాసేపైనా ఆ ప్రకృతిని ఆస్వాదిద్దామని చెప్పి అలా వెంకిని ఎక్కడి నుంచో వీడియో తీసుకుంటున్నప్పటి నుంచి ఆగు బావా అంటుంటే లాస్ట్కి ఇంటికి వెళ్ళే దారిలో కొంచెం చిన్న క్లైమేట్ ఇక్కడ చిన్న వీడియో తీశారనమాట. మంచిగానే ఉంది. ఇంకా క్లైమేట్ మొత్తం చేంజ్ అయిపోతుంది, ఇంకా లైట్ అంతా పోతుంది అని బతిమలాడితే వెంకి ఆపి ఇలా ఒక చిన్న వీడియో క్లిప్ అనేది షూట్ చేశారు. అప్పటికి నా హెయిర్ అంతా పోయింది కదా, ఇంకా హెయిర్ అంతా సరి చేసుకొని ఇలా కాసేపు ఆగి కాళ్ళు కూడా నొప్పులు వచ్చినాయి అప్పటికి లైట్గా. ఇంకా దిగపోయామంటే ఇంటికి వెళ్ళాక ముసలోళ్ళు నడుచుకున్నట్టుగా నడుచుకోవాలి, వాళ్ళు మాకు చేతికి కర్రలు ఇవ్వాలి, ఎందుకు వచ్చిందిలే అని ఇక్కడే దిగి కాళ్ళని రిలీఫ్ చేసుకొని ఇలా హ్యాపీగా మళ్ళీ ప్రయాణం స్టార్ట్ చేసాం. ఆల్రెడీ అప్పటికి దగ్గరలో ఉన్నాం, ఇంకా 1/2 kilometer అలా ఉంటుందన్నమాట మేము వెళ్ళేపాటికి. ఇక అంతలోనే మా ఆనందం మామూలుగా లేదనమాట. నా ఆనందం, వెంగి కాదు, నా ఆనందం రెక్కలు విప్పిన పక్షిలాగా ఉంటుంది. ఆనందం మామూలుగా ఉండదులేండి. వాళ్ళందరినీ చూస్తున్నామని ఆనందం. నా ఫేస్ని చూసి వెంకి కూడా ఫేస్ వెలిగిపోతూ ఉంటుంది అనమాట. చెప్పాను కదా అరటి తోటలు, ఆ లోపలికి వెళ్ళి అలాగ పరిగెలెట్టాలన్నమాట. అదేం సినిమా, అదే మురారి సినిమాలో అరటి తోటలది చిన్నది ఉంటుంది కదా, అలా అనిపించింది. ఆ క్లైమేట్ అంతా చూస్తే అబ్బాయి ఎంత బాగుంటుందో, ఇక్కడికి వెళ్ళి అలాగా ఉండాలి అనిపిస్తూ ఉంటుంది. ఇక మీకు ఒక చిన్న సీక్రెట్ షేర్ చేయబోతున్నాను ఫ్రెండ్స్. ఇదేంటో తెలుసా, ఇది నా సీక్రెటే, కాకపోతే మీతో షేర్ చేసుకోకుండా ఉండలేకపోతున్నాను. చిన్నప్పుడు చేసిన చిలిపి పనులు అనమాట. ఈ ధాన్యంలో వచ్చిన మట్టికెట్లు ఉన్నాయి కదా, ఇవైతే చిన్నప్పుడు నేను నోటి నిండా వేసుకునేదాన్ని అంట. మా నాన్నమ్మ చెప్పేది. ఒక్కసారి నాకు గుర్తుంది, ఇలా తిన్నానని చెప్పి మా నాన్నమ్మ ఊరంతా పరిగెట్టించింది, కానీ మా నాన్నమ్మకు దొరకలేదు. పరిగెడతా ఉన్నాను అప్పుడు, ఇప్పుడు కాదు. అవి చూస్తుంటే ఇప్పుడు అవి ఎలా చేస్తారు, ఆ మట్టి ఎలా వచ్చిద్ది అని తెలుసుకుంటే అవి అంటే వ్యాక్ వచ్చిద్ది అనమాట. కానీ మనం వాటి ద్వారానే మంచిగా ఆహారం తినగలుగుతున్నామని మళ్ళీ ఒక ఆనందం. మా తమ్ముడికి దిష్టి పెట్టేస్తున్నాను, నేనే దిష్టి చుక్క పెట్టేశాను. ఎందుకంటే ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది కదా ఈ హెల్దీ ఫంక్షన్, చాలా బాగుంది కదా. అయితే నేను మిస్ అయిపోయాను, ఎందుకంటే అప్పటికి వెళ్ళలేకపోయాను అనమాట. అప్పటికి చెల్లి ఫోన్ చేసి హల్దీ స్టార్ట్ అయిపోతుంది అక్క, 4:30కి అలా స్టార్ట్ అయిపోయాం అది ఇదని చెప్పింది, కానీ నేనైతే రీచ్ అవ్వలేకపోయామన్నమాట. అందుకని మా తమ్ముడికి దిష్టి పెట్టేస్తున్నాను అనమాట. ఇక అలాగా మా తమ్ముడికి చూడండి పాపం, వాళ్ళు పసుపు అలా మీద పడేస్తూ ఉంటే వాడి ఫీలింగ్ ఎలా ఉందంటే మామూలుగా భరించలేకపోతున్నాడు అనమాట. వీళ్ళ ఆనందం, వీళ్ళ ప్రేమ అనురాగాలు భరించలేకపోతున్నా. ఆ ఫోటోలు ఆయన మాత్రం తీయండి నవరా అంటున్నారనమాట. వాడికి ఫేస్లో ఆ పసుపు పడేపాటికి చిరాకు కనిపించి చూసారా, వాడికి తలకి కింద దించేసి ఎలా పెట్టాడో. ఇప్పుడు పైకి లేపింది కదా తను మా చెల్లి, ఇంకో చెల్లి ఇటువైపు ఉంది. మా చెల్లి మీరు ఆల్రెడీ చాలా వీడియోస్లో చూసారు. పెద్దమ్మ పక్కనే ఉంది కదా మా చెల్లి అనమాట. చూపిస్తాను క్లాస్లో ఫొటోస్. ఇక హల్దీ ఫంక్షన్ అయితే బ్రహ్మాండంగా జరిగిందంట. ఇక మా చెల్లి మా మరిది గారు ఇలా ఫొటోస్ దిగారు, చిన్న క్లిప్పు. ఇంకా చూసారా మా పెళ్ళి కొడుకు ఎదురొచ్చి మరీ ఆహ్వానం ఇస్తున్నాడు. అక్క ఏంటక్క ఇప్పుడు వచ్చారు, ఇంకాసేపు ముందు వచ్చుంటే బాగుండేది అక్క అని అంటున్నాడు. ఏంటక్క ఫోటో తెస్తున్నావా వీడియో తెస్తున్నావా అని చెప్పి అంటున్నాడు. ఏం కాదులేరా అని ఇంకా బావగారు రండి లోపలికి రండి అని చెప్పి అంటుండగా ఇక్కడ మా చిన్న మామగారు మంచిగా అడావిడి చేశారు. ఇక నేనేమంటున్నానంటే నా మీద ఒక 2 అంగుళాలు పొడవు ఉన్నాడు మా తమ్ముడు అని చెప్తున్నాను. మా ఫ్యామిలీ మొత్తం కూడా అందరూ కూడా ఇదే అనమాట, నా హైటే అనమాట. అందుకని చిన్న వీడియో క్లిప్ తీసుకున్నాను. మా అమ్మమ్మ తాత వీళ్ళిద్దరు, మా పెద్దమ్మ అమ్మమ్మ తాత. అమ్మమ్మ వాళ్ళ అంటే ఎలా చెప్పాలి, మా తాత వాళ్ళ అన్నయ్య అనమాట ఈయన. మా అమ్మమ్మకి తోటికోడలు వరుస, వాళ్ళ పిల్లలు అనమాట. ఇప్పుడు మేము వచ్చింది మా పిన్ని వాళ్ళు, మా పిన్ని వాళ్ళ పిల్లలు మాకు తమ్ముళ్ళు కదా, ఇంకా వాళ్ళ ఫంక్షన్కి వచ్చామన్నమాట. ఇక్కడి అమ్మవారు ఎవరంటే, ఇంతకుముందు మీకు మా అన్నయ్య పెళ్ళికి వెళ్ళినప్పుడు మీకు వీడియోలో షేర్ చేసుకున్నాను, కనక మహాలక్ష్మి అమ్మవారు మా పెద్దమ్మ మీదకి
అమ్మవారు వస్తూ ఉంటారనమాట. ఇక మా అమ్మమ్మ ఉంది కదా పక్కన, వెళ్ళి దేవుడికి దండం పెట్టుకోండి, బొట్టు పెట్టుకోండి అని చెప్పి గోల్ చేసిందనమాట. ఇక లోపలికి వచ్చి ఇలా దేవుడికి దండం పెట్టుకుంటున్నాను. అమ్మమ్మ ఏంటంటే మా మనవరాలు ఏదిరా అని చెప్పి మా అన్నయ్యని అడుగుతూ ఉంటే మా అన్నయ్య మంచిగా చెప్తున్నాడు, నువ్వు ఉన్నావు కదే ఇంకెందుకు మనవరాలు అని చెప్పి ఏదో చిన్నగా డైలాగులు వేసుకుంటూ ఉన్నారు. నేనేమో దేవుడికి దండం పెట్టేసుకున్నా. అప్పటికి టైం 1:30 అయిపోయింది. మంచిగా ఒక చిన్న ఫోటో దిగేసి ఇలా వచ్చేసి బయలుదేరిపోయాం. ఇక మొదలైద్దండి నా ఫేస్లో, అంటే అందరినీ వదిలేసి వచ్చేస్తున్నాం అన్న ఒక చిన్న బాధ అనమాట ఇది. అలా బయలుదేరిపోయాం మొత్తానికి. ఏమైనా తప్పదు కదా, ఇంకా బయలుదేరక వెళ్ళిపోవాల్సిందే కదా, అంటే మన ఇంటికి మళ్ళీ రావాల్సిందేగా. ఎంత ఆనందం ఉన్నా సరే ఆనందం వదిలేసేయాలి. మన బతుకు బండిని ఏడ్చడానికి మళ్ళీ మన బతుకు బండిలాగా వచ్చేయాలి కదా. ఇక అలా మన జర్నీ అయితే స్టార్ట్ చేసేసాం. ఇక ఇది వచ్చేసి ముందు క్లిప్ వెనక్కి క్లిప్ ముందుకి స్టార్ట్ అయిపోయింది. మేమేంటంటే అప్పటికి 4:30 ఆ టైం అవుతుంది చీకటిగా. అప్పుడు చూసారు కదా నా చుట్టూ క్లైమేట్ ఎలా ఉందో. అప్పుడు స్టార్ట్ అయ్యాం. అప్పుడే టీ తాగి ఇంకా అంటే ఒక 1/2 అవర్ ముందు బయలుదేరామన్నమాట. ఇక్కడికి వచ్చేపాటికి 1/2 అవర్ అయింది. అప్పటికి నా హెయిర్ అంతా మెస్సీగా తయారైపోయిందనమాట. మంచిగా ఇక్కడ ఆగి టీ తాగేసి మళ్ళీ మా జర్నీ అయితే స్టార్ట్ చేసాము. చూడండి చుట్టూ క్లైమేట్ ఎలా ఉందో. మంచిగా మంచు పడుతుందనమాట, చలి పుడుతుంది అప్పుడు. ఇక పిల్లలు తీసుకురాపోవడమే మంచిదైందిలే. మేము వచ్చే ఈ టయానికి అంటే మార్నింగే 4:30కే బయలుదేరిపోయాం. 1 కల్లా మ్యారేజ్ అయిపోయింది. 3 వరకు అక్కడ ఉండి 3:30 అలా ఉండి 4 కల్లా బయలుదేరిపోయాం అనమాట. ఇక్కడ చెప్పాను కదా అక్కడ మాకు విజయవాడ నుంచి అటు వెళ్ళేటప్పుడు మాకు రేసింగ్ తయారయ్యారు. ఇప్పుడు విజయవాడ వచ్చేటప్పుడు కూడా ఈ వైఫ్ అండ్ హస్బెండ్స్ మాకు వచ్చారనమాట పోటీకి. ఇక వాళ్ళని మేము ఏమంటారు దాన్ని చేజింగ్ చేస్తూ ఇలా వచ్చేసామన్నమాట ఇంటికి వచ్చిన తర్వాత మంచిగా వేడిగా ఇడ్లీ తినేసి ఇంకా నిద్రపోయి 10:30కి లేచి మళ్ళీ వీడియో షూట్ చేశాను. అవన్నీ నెక్స్ట్ వీడియో క్లిప్లో మీ అందరికీ కూడా షేర్ చేసుకుంటాను.